రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. అలిగేషన్స్ చాలా ఎక్కువ మంది వీటికి గురి అవుతూ ఉంటుంటారు. కొన్నిసార్లు చెయ్యని వాటికి కూడా ఆరోపణలు ఏవైతే ఉంటుంటాయో వాటిని మోసుకుంటూ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రిలేషన్షిప్, ఆఫీస్ పరిస్థితుల ఏంటనేది మనకు తెలియదు, కానీ ఈ అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎవరైతే ఈ ఆరోపణకి గురి అవుతూ ఉంటుంటారో వాళ్ళ ఎమోషన్స్ చాలా హైలో ఉంటుంటాయి. అది బాధ అయినా, కోపమైనా, ఆవేశమైన, యాంగ్జైటీ అయినా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రాసెస్లో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఒక ఎలిగేషన్ మన మీద వచ్చింది, మనం అది కాదు అనుకున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అంటారు? ఎలిగేషన్ని ఏ విధంగా తిరిగి కొట్టాలి అంటారు? యాక్చువల్గా ఉషా, ఆరోపణలు ఎదుర్కోవటం అనేది వేరే వ్యక్తులతో జనరల్గా ఏదో ఒక ఫేజ్లో, ఒక టైంలో మనము కానిది, మనం చెయ్యని వాటి గురించి ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో ఎదుర్కొన్నప్పుడు జనరల్గా ఏంటంటే మనం వెంటనే అది చేయలేదనుకో, మనకు చాలా ఆవేశం, కోపం, అసలు నన్ను అంటారా, నేను చెయ్యని దానికి నన్ను అంటారా అనేది ఎక్కువ ఉద్రేకాన్ని కలిగిస్తుంది. సహజం అది. బట్ అప్పుడు నువ్వు ఎలా ఉండగలగాలి అంటే, మనం ఆల్వేస్ చెప్తాం ఏంటది, రియాక్షన్ కాదు రెస్పాన్స్ ఇవ్వాలి దేనికైనా అని చెప్పి. సో ఇలాంటి అక్యూజేషన్స్, ఎలిగేషన్స్, ఆరోపణలు, నిందలు, విమర్శలు వచ్చినప్పుడు మనం వెంటనే ఏమవుతుందంటే తెలియకుండానే మన బ్రెయిన్ ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంది. సో వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోతుంది. మనం వెంటనే డిఫెన్స్లోకి వెళ్ళిపోతాం. అదేంటి, నేను చేయలేదు కదా, అసలు ఎందుకంటున్నాం, ఇలా రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవును. బట్ కొంచెం కామ్గా గనక మనం ఒక్క నిమిషం గనక టైం తీసుకుని ఆలోచించగలిగి కామ్గా స్టే కామ్ అనేది అసలు ఫస్ట్ సూత్రం. ఎవరైనా మనల్ని ఆరోపించినప్పుడు మనం కామ్గా ఉంటే ఏమవుతుందంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది మనకు బుర్ర పనిచేస్తుంది. చాలాసార్లు చూడు, మనం చెయ్యని దానికి ఎవరన్నా ఏదన్నా అంటే, నేను కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అది. అప్పుడు మనం ఏం మాట్లాడలేము, జవాబు చెప్పలేనట్టుగా, అదేంటి నన్ను అన్నారనే షాక్లో ఏదో ఉంటాం. వాళ్ళు అనేసి ఆరోపించేసి వెళ్ళిపోయిన తర్వాత అసలు నన్ను ఇలా అంటారా, నేను ఎలా సమాధానం చెప్పాల్సింది, అలా కౌంటర్ ఇవ్వాల్సింది అనేది మనకు తర్వాత తడతాయి మనకి. మనం అది చేయలేదు, ఈ ఆరోపణ అనవసరంగా వేశారు అనేది మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది మనకు తర్వాత తడతాయి. సో అందుకని ఏంటంటే ఫస్ట్ థింగ్, వర్క్ ప్లేస్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ రిలేషన్షిప్లో అయినా సరే, మనల్ని ఎవరన్నా ఏదన్నా ఒక ఆరోపణ చేసినప్పుడు మన మీద ఫస్ట్ థింగ్ ఒక నిమిషం కామ్గా ఉండాలి. ఉండి ఆరోపణలో అంటే అవకాశం ఉందా, మనల్ని అలా ఆరోపించటానికి వాళ్ళకి అవకాశం ఏదన్నా ఉందా, అది కూడా మనం ఆలోచించగలగాలి. అంటే ఎందుకు చేస్తున్నారు అసలు ఈ ఆరోపణ, ఎటువైపు నుంచి వచ్చింది అనేది ఆలోచించగలగాలి. ఒక్కొక్కసారి మనం చెయ్యని వాటికి కూడా మనం కారకులం అవుతూ ఉంటాం తెలియకుండా వేరే వాళ్ళ దృష్టిలో. అప్పుడు మనం ఏంటంటే దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఆరోపణలు జనరల్గా ఏంటంటే, ఎవరన్నా మన మీద కంటిన్యూస్గా గనక ఆరోపణలు చేస్తున్నప్పుడు అసలు ఒక్కొక్కసారి సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి ఆరోపణలు అబ్యూజ్ కింద ఉంటాయి. అవును. ఎస్పెషలీ ఎమోషనల్ అబ్యూజు, ఇలాంటివి, క్యారెక్టర్ అబ్యూజు, ఇలాంటివి. ఒక భర్త భార్యని బయటికి వెళ్తున్నప్పుడు, ఎందుకు నువ్వు పద్దాక మగవాళ్ళ వైపు చూస్తావు, ఎప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది ఏంటి నీ చూపు, బయట మగవాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నావు, అందంగా రెడీ అవుతావు, ఎవరి కోసం రెడీ అయ్యావు, ఇప్పుడు వెళ్ళేది అక్కడికే కదా, ఇలాంటివి అన్నప్పుడు కొన్నిసార్లు పదే పదే విన్న తర్వాత ఇదేంటి, తెలియకుండా నా చూపేమన్నా మగవాళ్ళ మీదకి వెళ్తుందా, లేకపోతే నేను బయటికి వెళ్తా అన్నప్పుడు అనవసరంగా ఎక్కువ రెడీ అవుతున్నానా సందర్భాన్ని మించి, ఇలా పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ మీద మన మీద మనకే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకే. సో ఇదొకటి ఉంటుంది ప్రాబ్లము. ఇంకొకటి, వాళ్ళు దాన్ని ఎట్లా అంటే డిఫెన్స్ చేసుకోవాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయి గిల్టీగా ఫీల్ అవుతూ, అంటే ఇప్పుడు నా భర్తకి నేను మగవాళ్ళ వైపు కన్నెత్తి చూడటం లేదు, ఆ ఇంటెన్షన్ నాకు లేదు అనేది ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియక నా చూపులు అలా ఉన్నాయా అని ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఒకటి డెవలప్ అవుతుంది. దాంట్లోంచి ఇక
ఆ వ్యక్తి యొక్క మానసిక స్థైర్యాన్ని బట్టి, ఆ మానసిక బలాన్ని బట్టి ఇంకా ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావాలో అన్నీ వస్తాయి. అయితే డిప్రెషన్ యాంగ్జైటీలు, డిఫెన్స్ చేసుకోవటంలో గొడవలు, లేకపోతే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పీటీఎస్డీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎమోషనల్ అబ్యూజ్ లెవెల్ని బట్టి, ఆరోపణలు ఏం చేశారన్న దాన్ని బట్టి. ఇప్పుడు కొంతమంది ఏమో అంటే ఇక ఆరోపణలు చేసే వ్యక్తికి మనం అవతల వ్యక్తి ఫీలింగ్స్ ఏంటనేది ఆలోచించరు, ఆలోచించితే కనుక ఆరోపించరు కదా, అవకాశమే ఉండదు కదా. ఫస్ట్ క్లారిఫై చేసుకుంటారు ఆరోపణ చేసే ముందలే. కాబట్టి ఇలాంటి రకరకాల ఎఫెక్ట్స్ సైకలాజికల్గా ఆరోపించబడిన వ్యక్తి గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆరోపణలు చేసే ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు దీనికి ఆధారాలు ఉన్నాయా, వీళ్ళు ఇది చేసి ఉంటారంటారా అనేది ఎలా ఆలోచించాలి. ఇందాక నేనేం చెప్పాను, ఎందుకు ఆరోపించిన వాళ్ళు అలా అనుకోటానికి అవకాశాలు ఉన్నాయా అని వీళ్ళు ఆలోచించాలి, దాన్ని క్లారిఫై చేయాలని చెప్పాను. అలాగే వర్క్ ప్లేస్లో అయితే కనుక ఖచ్చితంగా ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయాలి. మనం ఆ ఆరోపణకి మనం తగిన వాళ్ళం కాదు, అనవసరంగా మీరు ఆరోపణలు చేస్తున్నారు, మేం చేయలేదు అంటానికి తగిన ఆధారాలు అంటే ఈమెయిల్స్ అను, మెసేజెస్ అను వర్క్ ప్లేస్లో అయితే ఉంటాయి కదా కొన్ని, అవి గ్యాదర్ చేసుకోగలగాలి. ఇంకొకటి, ఎవరన్నా సాక్ష్యం ఆరోపించబడ్డ టైంలో మీకు ఏదన్నా యాలిబై కానీ ఏదన్నా ఉంటే అవునండి ఆ టైంకి అట్లా లేదు, మేము కూడా చూసాము అన్నట్టుగా ఏదన్నా మనకి ఒక ప్రూఫ్ ఉంటే గనక వాటిని కూడా ప్రవేశపెట్టగలగాలి. అట్లాగే టూ మచ్ ఆఫ్ అలిగేషన్స్ ఇవన్నీ ఎక్కువైతే గనక నీ రైట్స్ ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వర్క్ ప్లేస్లో అంటే నువ్వు ఎంప్లాయీయో ఏదో ఒకటి ఉంటావు కదా, ఏదో ఒక పొజిషన్లో. సో ఎంప్లాయీ రైట్స్ ఏంటి, ఎవరు నిన్ను ఆరోపణలకు గురి చేస్తున్నారు, నీ పైన వాళ్ళ తోటి ఎంప్లాయీసా, దీన్ని బట్టి యూనియన్ని సంప్రదించడం కానీ, హెచ్ఆర్ని సంప్రదించడం కానీ, అలాగే అసలు కంపెనీ హయ్యర్ అథారిటీసే పెద్ద ఆరోపణ ఏదన్నా అంటే ఒక థెఫ్ట్ లాంటిది, ఒకటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ లీక్, ఇలాంటి ఆరోపణలు వేసినప్పుడు దాన్ని స్థాయిని బట్టి లాయర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి. లేదంటే ఆ నిందతో బయటికి వెళ్ళలేవు. అవును, జీవితాంతం మొయ్యలేం కదా ఒక ఆరోపణని. ప్లస్ దీన్ని బట్టి పలానా కంపెనీలో నుంచి ఎందుకు వచ్చేసారు అన్నప్పుడల్లా మనకు అది గుచ్చుతుకుంటూ ఉంటది. సో అట్లీస్ట్ నువ్వు చేయనప్పుడు, ఆ ఆరోపణలు నిజం కానప్పుడు, నీ మీద ఆరోపించబడినప్పుడు ఒక తప్పుడు వ్యవహారం ఏదన్నా నువ్వు ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేసుకోగలగాలి. బట్ ఇవన్నీ ఒక రిలాక్స్డ్ అంటే కామ్గా ఉండి చేసుకోగలిగి, ఒక అడ్వైజ్ ఎవరి నుంచి తీసుకోగలగాలి, ఎలాంటి లాయర్ని సంప్రదించాలి అనే దాన్ని బట్టి ప్రొసీజర్స్ కూడా కామ్గా స్మూత్గా, అంటే విత్ కాన్ఫిడెన్స్ నువ్వు అది చేయలేదు అని మీ కాన్ఫిడెన్స్ చూసి, మీ రెస్పాన్స్ చూసి వాళ్ళకు కూడా అనిపించాలి, మేబీ అంత కూల్గా అంత ఇదిగా ప్రాసెస్ చేసుకుంటూ వస్తున్నాడంటే అతని మీద మనం కూడా సెకండ్ థాట్ వేరే రకంగా ఆలోచించాలేమో అనేది మీ మీద ఆరోపించిన వాళ్ళకు కూడా ఐడియా వచ్చేలాగా మీరంత ఇదిగా ఉండగలగాలి. ఇక రిలేషన్షిప్లో అయితే గనక ఇక్కడ కూడా అదే, ఫస్ట్ కామ్గా ఉండాలి. ఎందుకు ఆ ఎలిగేషన్స్, ఆరోపణలు చేస్తున్నారు నా మీద అనేది చూసుకోగలగాలి. మన వైపు నుంచి అవకాశాలు ఏమన్నా ఇస్తున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమీ లేకపోతే గనక ఇక్కడ కూడా బౌండరీస్ సెట్ చేసి, ఇలాంటి ఆరోపణలు నా క్యారెక్టర్ మీద కానీ దాని మీద కానీ చేస్తే సహించబోయేది లేదు అనేది ఒక ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేయగలగాలి. లేదంటే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఇక పడుతున్నారు కదా అని చెప్పి ఇంకా వెయ్యాలని చూస్తూ ఉంటారు. మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్, అట్లాగే సెల్ఫ్ లవ్, అన్నెసరీ క్యారెక్టర్ అబ్యూజ్లు, ఎమోషనల్ అబ్యూజ్లు పడరు. రివర్స్లో చేసేవాళ్ళు కూడా ఉంటారు, భార్యలు కూడా ఉంటారు, అనుమానిస్తూ క్యారెక్టర్ని ఒక గంట లేట్గా వస్తే ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎవరితో తిరిగి వచ్చావు అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి ఆరోపణలకి ఏదైనా సరే బౌండరీస్ పెట్టగలగటం, అలాగే ఎలా పెట్టాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, దాన్ని ఎట్లా ఆపాలి మొదట్లోనే అనేది తెలియకపోతే కనుక మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే వాళ్ళు అంటే క్లియర్ కట్ విధానాలు, అంటే చిలికి గాలివానయ్యి గోటితో పోయేది గొడ్డల దాకా రాకముందే ఇలాంటి వాటికి
కట్ చేసి లైఫ్ని సెట్ చేసుకునే అవకాశం ఉంది. లాయర్ వరకు సంప్రదించే అవకాశాలు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అన్నట్టుగా హై లెవెల్‌లో గనక ఏదైనా సరే లీక్ చేసినా, మన క్యారెక్టర్‌కి సంబంధించి బ్లేమ్ చేసినా, లేదా హస్బెండ్ లేదా వైఫ్ ఒక లేయర్ దాటి మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా దెబ్బతీసేలాగా మనల్ని రోడ్‌లోకి లాగిన సందర్భాల్లో లాయర్ హెల్ప్ అయితే కావాలి. బట్ దానికన్నా ముందు మానసికంగా ఫస్ట్ వాళ్ళకి ఒక ధైర్యం రావాలి. దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అంటే మీలాంటి కౌన్సిలర్స్ యొక్క కౌన్సిలింగ్ వాళ్ళకి అవసరం. వాళ్ళు మనం డీల్ చేసే అవకాశం ఉంటుందా? సో మీకు అటాచ్ చేస్తే గనక ఫర్దర్‌గా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే లాయర్ త్రూ అదేమన్నా కావాలి అనుకున్నా మనం ఆ కేస్‌ని తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? కౌన్సిలింగ్ హెల్ప్ అందులోంచి వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ ఎమోషనల్ అబ్యూస్ కానీ ఆరోపణలను కానీ ఎలా ఎదుర్కోగలగాలి, ఎలా కమ్యూనికేట్ చేయగలగాలి అని కౌన్సిలింగ్ పార్ట్ వరకు అయితే నేను డీల్ చేయగలను ఉషా. ఇక లాయర్స్ అనేది ఇప్పుడు మన దగ్గర మన సుమన్ టీవీలోనే లాయర్స్ టీం కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ అలాంటి అవకాశం అంటే లాయర్ని సంప్రదించాలి వీళ్ళు ఖచ్చితంగా అనుకున్నప్పుడు నేను అటు డైవర్ట్ చేయగలుగుతాను. అవకాశం ఉంటూ ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏదైనా ఇబ్బంది పడి ఆరోపణలకు గురి అవుతున్నా, మానసికంగా మీరు స్టేబుల్‌గా లేకపోయినా మీకు ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే విజయ పెద్దనగర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంటారు. అండ్ దాంతోపాటు ఈ కేస్‌కి సంబంధించి ఇది ఒక లైన్ దాటి వెళ్ళిపోయింది. దీని నుంచి మేము బయటపడాలి అనుకుంటున్నాం అన్న ప్రాసెస్‌లో మీకు అడ్వకేట్స్ హెల్ప్ కావాలనుకున్నా సుమన్ టీవీ టీం అయితే ఉంటూ ఉంటుంది. మీరు డెఫినెట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.